పావని ఇది లైక్ యాక్చువల్గా పావని కథ ఏంటంటే చిన్నాయన పిలుస్తా కదా, మా అన్నయ్య కూతురు సేమ్ అలాగే ఉంటుంది. సో నేను ఈజీగా సెలెక్ట్ చేసుకోగలిగాను అందుకే నిన్ను. సో పొద్దున కూడా చెప్పాను తనకే, సినిమాలో పావన్ని సెలెక్ట్ చేయడం కోసం, కావేరి క్యారెక్టర్ సెలెక్ట్ చేయడం కోసం నీ గురించి అన్నానని మా అన్న కూతురు తనకే చెప్పాను. అండ్ గొప్ప విషయం ఏంటంటే తను జాకెట్ లాగినప్పుడు యాక్చువల్గా అది మీకు సినిమాలో అంత లేదు కానీ సెట్లో కొంచెం ఇబ్బందిగానే ఉంది. తను ఏమాత్రం ఇబ్బంది పడకుండా నేను ప్రతి షాట్ తర్వాత సారీ చెప్పేవాడు. కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే సినిమా కోసం ఏ యాక్షన్కి వెళ్ళారైనా నాకు నచ్చుతారు, ఏ యాక్షన్కైనా. అంటే సీన్ పాడవకూడదు, నన్ను ఒకటి ఊహించుకున్న డైరెక్టర్ అనే ఉద్దేశంతో. సో తను ఏమాత్రం అబ్జెక్ట్ చేయకుండా పాపం అందరి ముందు అలాగే నిలబడింది చేస్తున్నప్పుడు. సో నీలాంటి క్యారెక్టర్ సినిమా కోసం ఏ ఎక్స్టెన్షన్కి వెళ్ళే వాళ్ళకి నాకు చాలా ఇష్టం. ఇట్స్ వెరీ గుడ్. యాక్చువల్లీ నువ్వు పర్ఫెక్ట్ సరిపోయావు. అండ్ నీ వల్ల క్యారెక్టర్ చాలా ఎన్హాన్స్ అయింది. నీ ఫేస్లో ఉన్న ఇన్నోసెన్స్ ప్లస్ అదంతా కూడా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ కావేరి.